ఈ ఏడాది హైదరాబాదులో గణేష్ లడ్డూకు భారీ ధర పలికింది. బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో జరిగిన గణేష్ వేడుకల్లో లడ్డూ 2,32,00,000కు వేలంలో పాడారు. ఇక్కడ 2018లో 25,000తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు 2,32,00,000కు చేరింది. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలంలో పాల్గొంటారు. ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జిఓలకు ఆర్థిక సహాయం చేస్తారని, వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణ తదితరులకు వినియోగిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఈ ఏడాది వినాయకుడి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. 51,07,777 రూపాయలకు ఇల్లెందులకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేష్ దీన్ని దక్కించుకున్నారు. కాగా గత ఏడాది ఇతడే 29 లక్షలకు లడ్డూ దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూను 35 లక్షలకు లింగాల దశరథ్ వేలంలో దక్కించుకున్నారు. ఆయన 2019 నుంచి బాలాపూర్ లడ్డూ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ఏడాది అదృష్టం దక్కిందని ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వేలంపాట ముగిసిన వెంటనే మొత్తం డబ్బును ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. సంచిలోంచి నోట్ల కట్టలను బయటకు తీసి అందరికీ చూపించారు.